The Apollo University, University of Leicester, 35 lakhs fees for 3-year BEng UK. ప్రస్తుతం మనం ఉంది మూసారం బాగ్ బ్రిడ్జ్. ఇంతకు ముందు మనం అటువైపు ఉండి కవర్ చేసాం. సో అటువైపు మనకు కాళీ మందిర్ ఒకటి కనిపిస్తోంది. అది కొద్దిగా వాటర్ పెరుగుతున్నటువంటి సిచ్యువేషన్. ఇప్పుడు దీని అపోజిట్ వైపు మనం ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. అపోజిట్ వైపు కూడా పూర్తిగా మనం చూడొచ్చు. ఆ ఫ్లోని కానీ ఇది కానీ చూడొచ్చు. లోపలికి వెళ్దాం. యాజ్ ఆఫ్ నవ్ అయితే ఇప్పటికీ 10 గేట్లు ఓపెన్ చేశారు. ఉస్మాన్ సాగర్ కి సంబంధించి 10 గేట్లు ఓపెన్ అయ్యాయి. సో ఇది ఇంకో బార్డర్. ఈ వాటరే మనకు ఆ బ్రిడ్జ్కి అటువైపు వెళ్తోంది. ఒక్కసారి అక్కడ చూడండి. సో ఓవర్ ఫ్లో అనమాట. అంటే వాటర్ ఫోర్స్ ఎంత ఉందో ఆ బ్రిడ్జ్ హైట్ ఎక్కువైపోయి మనకు అక్కడ ప్రెషర్ కనిపిస్తోంది. ఆ వాటర్కి సంబంధించిన ప్రెషర్ని మనం చూడొచ్చు. సో ఇది క్రమక్రమంగా మనకు ఈ వాటర్ లెవెల్ అంతా కూడా పెరుగుతూ ఇగో ఇట్లా ఇటువైపు వచ్చే పరిస్థితి మనకైతే కనిపిస్తోంది. ఇది ఈ లెఫ్ట్ సైడ్ చూడండి ఒకసారి. ఈ ఇండ్లు అన్నిటినీ కూడా ఖాళీ చేయించారు. ఎందుకంటే ఈ నీళ్ళన్నీ కూడా అటువైపు బస్తీలోకి కూడా వెళ్ళిపోయాయి. ఇది అది ఇంకో బ్రిడ్జ్ మనకు తెలుసు. మూసారం బాగ్ సంబంధించిన బ్రిడ్జ్ ఒకటేమో హైట్ ఉన్నటువంటి బ్రిడ్జ్ ఒకటి, ఇంకోటేమో లో లెవెల్ బ్రిడ్జ్. ఈ 2 బ్రిడ్జెస్ కూడా కనెక్టివిటీ రోడ్స్ అంటే మలక్పేట వైపు వెళ్తూ ఉంటాయి. అట్లాగే బస్ స్టాండ్ వైపు వెళ్ళే రూట్ కి సంబంధించిన బ్రిడ్జెస్ ఇవి, ఈ 2 బ్రిడ్జెస్ కూడా. సో మూసీ నది ఉధృతి ఎట్లా ఉంది మనం చూడొచ్చు. వాటర్ ఫ్లో ఎంత భయంకరంగా ఉంది మనం చూడొచ్చు. 2020లో ఎప్పుడైతే ఇదంతా కూడా బ్రిడ్జ్ పైనుంచి కూడా వాటర్ వెళ్ళింది అని చెప్తున్నారు. 2 రోజులు ఇంకా కూడా హైదరాబాద్కి తెలంగాణకి భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు హిమాయత్ సాగర్ వైపు పెద్ద ఎత్తున భారీ వర్షాలు పడుతున్నాయి. సిటీ మధ్యలో పడకపోయినా అటువైపు భారీ ఎత్తున వర్షాలు పడుతున్నాయి. కాబట్టి ఈ ఫ్లో అనేది పెరిగింది, వాటర్ లెవెల్ పెరిగింది. కాబట్టి హిమాయత్ సాగర్ కి సంబంధించిన గేట్లన్నిటినీ ఓపెన్ చేశారు. కాబట్టి ఇప్పుడు మూసారం బాగ్ బ్రిడ్జ్ కొంచెం డేంజర్ జోన్ లో ఉన్నటువంటి లెక్క. ఇప్పుడు మనం చూస్తోంది రైట్ సైడ్ ఇదంతా కూడా బస్తీ. అంటే దీన్ని ఆనుకుని ఉన్నటువంటి హౌసెస్ ఏవైతే మనకు కనిపిస్తున్నాయో దూరంలో, ఆ ఇళ్లలో ఇప్పుడు ఎవరు లేరు. బికాస్ పోలీసులు అందరినీ కూడా రెస్క్యూ చేసి దగ్గరలో ఉన్నటువంటి ఒక సేఫెస్ట్ ప్లేస్ లో పెట్టినటువంటి పరిస్థితి. బట్ ఇవి ఏకంగా ఏమంటారు బ్రిడ్జ్ లోపలనే కట్టిండు. అంటే అసలు కట్టొద్దు ఉండొద్దు అట్లాంటి ప్రదేశంలో వీళ్ళు ఇల్లు కట్టుకొని అత్యంత డేంజర్ గా ఉంటున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఫస్ట్ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని వేకట్ చేయించారు. తర్వాత ఆ లోపలికి కూడా ఒక వే ఉంది మనకు అక్కడ దూరంగా కనిపిస్తుంది కదా. ఆ దూరంలో ఉన్నటువంటి ఆ ఇళ్ళు ఏవైతే ఉన్నాయో అండ్ ఈ ఇల్లు ఏవైతే కనిపిస్తున్నాయో ఆ ఇళ్లలో ఉన్న వాళ్ళందరినీ కూడా వేకెంట్ చేపిస్తున్నారు. ఎందుకంటే ఈ వాటర్ అన్ని కూడా ఆ బస్తీలోకి కూడా చేరుకున్నాయి. కాబట్టి వాళ్ళందరినీ కూడా బయటికి పంపించేసినటువంటి సిచ్యువేషన్. ఇప్పుడు మనకు అక్కడ పైన కనిపిస్తున్నారు కదా. ఇప్పుడు వాళ్ళు పైకి ఎందుకు ఎక్కిండ్రు అంటే అటువైపు పూర్తిగా మునిగిపోయినాయి. సో వాళ్ళు ఇల్లు వేకెంట్ చేయకుండా పైన ఉన్నటువంటి సిచ్యువేషన్. సో ఈ బస్తీ వాసులందరూ కూడా వర్షం పడ్డప్పుడల్లా నీళ్ళు వస్తాయేమన్న భయంతోనే ఉంటాము అన్నటువంటి మాట చెప్తున్నారు. ఇప్పుడైతే కంప్లీట్లీ పోలీసులు కావచ్చు, హైడ్రా కావచ్చు, ఫుల్ అలర్ట్లో ఉంది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి బస్తీ వాసులందరినీ కూడా వేకెంట్ చేపించారు. ఇది ఫ్లోని బట్టి మా యాక్షన్ ఉంటుంది. ఇప్పటికైతే ఫ్లో కొంత అంత డేంజరస్ లేకపోయినా ఇవి ఒకవేళ ఫ్లో పెరిగినా వర్షం పడ్డా నెక్స్ట్ స్టెప్ ఇక్కడ ఈ రోడ్ని మూసేస్తాము అన్నటువంటి మాట చెప్తున్నారు. అండ్ అక్కడ ఎవరిని కూడా దగ్గరలోకి పోనీయము అన్నటువంటి మాట చెప్తున్నారు. ఈ ఫ్లో తగ్గిన తర్వాతనే ఇప్పుడు జనాల్ని ఎక్కడైతే సేఫ్ జోన్లకి పునరావాస కేంద్రాలకు తరలించారో వాళ్ళందరినీ కూడా మళ్ళీ ఇళ్లలోకి ఎలవ్ చేస్తాం. అప్పటి వరకు మేము ఇళ్లలోకి ఎలవ్ చెయ్యము అనేటువంటి మాట కూడా ఆఫీసర్స్ చెప్తున్నటువంటి సిచ్యువేషన్. ఆడే ప్రయత్నం ఒకసారి చేద్దాం. సార్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటి సార్? బికాస్ ఆల్మోస్ట్ ఇక్కడ వరకు మేము ఇప్పటివరకు అక్కడే రిపోర్ట్ చేసాం. బట్ ఇప్పుడు వాటర్ వచ్చేసాయి. ఏంటి సార్ లేటెస్ట్ సిచ్యువేషన్? నార్మల్ ఫ్లో ఎంత ఫ్లో ఉంటుంది దాదాపు
అందరు పూర్తిగా ఎవాక్యుయేట్ అక్కడి నుంచి మొత్తం ఎవాక్యుయేట్ చేపిస్తున్నాం. ఎంతమంది ఉన్నారు? నా హైడ్రా టీం వాళ్ళు 4 టీమ్స్ ఉన్నాయి. మా పోలీస్ వాళ్ళు స్టాఫ్ ఎనఫ్ వాళ్ళతో పాటు కోఆర్డినేట్ చేసుకోవడానికి దాదాపు ఒక అరౌండ్ 50 మెంబర్స్ దాకా మా స్టాఫ్ పెట్టి. ప్రజలు సహకరిస్తున్నారా సార్? ఈ ఎండనే ఉంది కదా, ఎందుకు ఖాళీ చేయాలి ఇట్లాంటివి అంటుంటారు కదా. మేడం సహకరిస్తుంది, లైఫ్ థ్రెట్ సహకరిస్తుంది. ఓకే, 2020లో వచ్చింది సార్, అగైన్ మళ్ళీ ఇప్పుడు 2025లో చూస్తున్నాం ఇట్లాంటి సిచ్యువేషన్. 1 సెకండ్ సార్ ప్లీజ్ సార్. సో మళ్ళీ 2025లో చూస్తున్నాం. ఏంటి సార్ 24/7 ఇంకా ఎన్ని డేస్ ఇక్కడ ఉండాల్సి వస్తుంది? అది నాకు ఇంత వాళ్ళు ఇప్పుడు అక్కడి నుంచి వచ్చే ఇన్ఫ్లో ప్రకారం నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతాను. ఎంఐఎస్ఆర్కి ఇన్ఫ్లో ప్రకారం కనుక్కొని మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతాను. ఎప్పుడైతే ప్రజెంట్ అయితే నార్మల్ ఫ్లో ఉంది, ఫ్లో ఎంత ఉందో అవుట్ ఫ్లో అంతే ఉంది. థ్యాంక్ యూ. సో మొత్తం మీద అది హైడ్రా సిబ్బంది అట్లాగే పోలీస్ ఆఫీషియల్స్ అందరు కలిసి ఇక్కడ ఉన్నటువంటి బస్తీ వాసుల్ని మాత్రం ఖాళీ చేయించిన సిచ్యువేషన్. బట్ 24/7 కూడా కంప్లీట్లీ పోలీస్ పహారా కూడా ఉండబోతోంది. బస్తీ వాళ్ళు కూడా వచ్చి ఈ ఫ్లో ఎట్లా ఉంది, ఇదేమైనా పెరిగే అవకాశం ఉందా ఏంటి అనేది కూడా వాళ్ళు చూసుకొని వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో యాజ్ ఆఫ్ నౌ మూసీ బ్రిడ్జ్ దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే ఇది. ఇంత ముందుకి వచ్చినాయి మేడం ఇట్లా నీళ్ళు, సెకండ్ టైం ఇట్లా రావడం. ఇంత ముందు ఇట్లా ఫుల్ వాన వచ్చినప్పుడు ఇట్లా ఫుల్ వాటర్ వచ్చినాయి, ఇట్లనే సేమ్ ఇట్లనే వెళ్ళిపోయినాయి నీళ్ళు ఇట్లా. అప్పుడు గుడి కూడా మునిగిపోయింది. గుడి మునిగిపోయింది, అప్పుడు సగం మునిగిపోయింది. ఇప్పుడు ఈ నీళ్ళని చూస్తే ఏమనిపిస్తుంది? గుడి మునిగిపోయే అవకాశం ఉందా? ఏమో మేడం చెప్పలేము దాని గురించి. అంటే నీళ్ళు అయితే నీళ్ళు ఫ్లోడింగ్ బట్టి చెప్పలేము. వచ్చినాయి కదా, ఇక్కడ వరకు వచ్చినాయి కదా, వచ్చినాయి. సో మేబీ మునిగిపోయే అవకాశం కూడా ఉంది. ఇంత ముందు వచ్చిండే సగం, అక్కడ బొమ్మ వరకు వచ్చిండే, ఇంత ముందుకు సగం వరకు వచ్చిండే వాటర్ అయితే. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.